ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. యువత పుస్తకాలు చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని విజయనగరం ట్రాఫిక్ డీఎస్పీ విశ్వనాథ్ అన్నారు. విజయనగరంలోని కోట జంక్షన్ వద్ద విశాలాంధ్ర బుక్ హౌస్ జిల్లా మేనేజర్ సయ్యద్ ఇబ్రాహీం ఆధ్వర్యంలో విశాలాంధ్ర బుక్ హౌస్ సంచార గ్రంథాలయాన్ని ట్రాఫిక్ డీఎస్పీ ధర్మవరపు విశ్వనాథ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి పుస్తకాలు కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశాలాంధ్ర పుస్తక ప్రదర్శనను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, విశాలాంధ్ర బుక్ హౌస్ పాఠకుల్లో తాను కూడా ఒకడినని తెలిపారు. తనకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టమని, నేటి యువత పుస్తకాలకు దూరమై సోషల్ మీడియాకు దగ్గరైపోయారని, సోషల్ మీడియాలో విజ్ఞానం కంటే యువతని అజ్ఞానం వైపు, అశ్లీలం వైపు నడిపిస్తుందని తెలిపారు. అందుకే యువతరం పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని, నెల రోజుల పాటు కొనసాగబోయే విశాలాంధ్ర సంచార గ్రంథాలయంలో అన్ని రకాల పుస్తకాలు లభ్యమవుతాయి కాబట్టి అందరూ తప్పనిసరిగా సందర్శించి పుస్తకాలు కొనుక్కోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ లోవరాజు, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎస్ రంగరాజు, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి బాలి గౌరీనాయుడు, విశాలాంధ్ర బుక్ హౌస్ ఉద్యోగి వేణు తదితరులు పాల్గొన్నారు. డీజీపీకి వెళ్ళిపోయినట్టు పర్వాలేదు అంటున్నారు. డీజీపీకి వెళ్ళిపోయినట్టు రిపోర్ట్. లోపలికి వెళ్తే మరీ పెద్ద ఈ బుక్స్ బస్సు ఓపెనింగ్ కదా. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.